హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. హ్యాపీ మార్నింగ్. ఓవన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కలమే పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీరు ఎనర్జీ చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ ఇవాళ ఓంకారంలో నెల్లూరు వెళ్ళామండి. నెల్లూరులో శనివారం నైట్ వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామిది పల్లకి సేవ ఉంటుందండి. ఆ పల్లకి సేవ చూసుకున్నాము. ఆ నైట్ అక్కడ నిద్ర చేసామండి. 3:30కి దుని పూజ ఉంటుంది. ఆ దుని పూజ చేయించుకున్నానండి. దుని పూజ చేయించుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి 4ంటికి పొద్దున్నే హారతి ఉంటుంది. హారతి చూసుకొని అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందండి. ఆంజనేయ స్వామి పూజ చేయించుకొని అక్కడ చెట్టు కనిపించిందండి. ఆ చెట్టుని హక్ చేసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అని చెప్పుకున్నానండి. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అయిందండి. చాలా బాగుంది ఇవాళ. యాన్సిస్టర్ హీలింగ్స్ వచ్చేసి ఇవాళ మా మావయ్య గారి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చిందండి. ఫర్గివ్నెస్ నాకు ఇవ్వాల్సిన వాళ్ళకి చెప్పుకున్నానండి. నేను ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్స్ చెప్పాను. వాటర్ ఫాల్స్ లో బాగా ఎంజాయ్ చేస్తామండి. వాటర్ ఫాల్స్ లో సెల్ఫీలు దిగాము. ఆ పేపర్ వేసేయడం వెళ్ళిపోయే కొందికి దూరం వెళ్ళిపోయిందండి. బాగా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. నా కోరిక నెరవేరినట్టు వచ్చిందండి. ఇవాళ వచ్చేసి మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ లో గురువు గారికి 10% ఇచ్చానండి. నెల్లూరు వెంకటేశ్వర స్వామి గుడిలో 1 monthకి అన్నదానానికి ఎంత ఇద్దో అది డొనేషన్ చేశానండి. అక్కడ రూమ్ తీసుకొని ఉన్నాము. అక్కడ ఇంకా పూజ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళామండి. అందరం ఫ్యామిలీస్ అందరం వెళ్ళి హోటల్లో భోజనం చేసుకొని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. అంతే, అలా వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అయింది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మెరగలుపులో రాసుకోండి. ఎందుకంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఇవన్నీ ఇంకా నెరవేరలేదు, కానీ వేదన వచ్చింది కాబట్టి మీరు హార్ట్ఫుల్ ఫీల్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరిందో ఆ రోజు డేట్ అందులో మెన్షన్ చేసుకోండి. అప్పుడు ఇన్ని రోజుల్లో మీకు తెలుస్తుంది. అదే వెంకటేశ్వర బియ్యం డొనేషన్ ఇవ్వాలని ఉందండి. అది అదేనండి. మీకు కూడా ఈ హీరీ సెషన్కి వచ్చిన తర్వాత మీ చిన్నప్పుడు అన్ని ప్రతి కోరికలు కూడా అవన్నీ బయటకు వస్తాయి. వచ్చి మీకు గుర్తు చేస్తాయి. నీకు ఇది ఉంది, నీకు అది ఉంది, నీకు అది ఉందని చెప్పి మీరు చెప్పి వెళ్తే మీరు అంటే మర్చిపోతారు. అది మీరు మెరగల్ బుక్ లో రాసుకోండి. ఓకే సార్. ఈరోజు డేట్ వేసుకొని రాసుకోండి. ఖచ్చితంగా ఫ్యూచర్ లో నెరవేరుతుంది. ఎందుకంటే మీకు విజువలైజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరిన డేట్ వేసుకోండి. అప్పుడు 2 రోజులు పట్టింది టైం చూడండి. సో మీకు ప్రతి కోరిక నెరవేరుతుంది. నెరవేరుతుంది అంటూ ఏది ఉండదు. అప్పుడు మీకు చాలా హ్యాపీ ఉంటుంది. నాకు ఎప్పుడో 1 month బ్యాక్ వచ్చింది కదా, 3 months బ్యాక్ వచ్చింది కదా, ఇప్పుడు నాకు ఇంటికి నెరవేరుతుంది హ్యాపీనెస్ వస్తుంది మీకు. కాబట్టి ఈ రోజు పని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ ఓంకారం చెప్తుంటే దానికన్నా ముందుగానే పైన తలపైన ఏదో కొంచెం బరువుగా అనిపించింది. అలాగా అనిపించిన సెకండ్ కి మళ్ళా ఓంకారం చేసేటప్పుడు మళ్ళంతా తగ్గిపోయింది. ఎందుకో అలాగా ఒకసారి తలపై నుంచి బాటిల్ పడినప్పుడు అది పెయిన్ వచ్చింది. మళ్ళా అలాగే పెయిన్ వచ్చింది అన్న ఫీలింగ్ లేకుండా హాయిగా హీలింగ్ క్లాస్ కి కరెక్ట్ అయిపోయింది. అక్కడ పెయిన్ ఉండేది. ఆ క్లాస్ మొత్తం అయ్యేలోపు ఆ పెయిన్ అంతా ఒక సెకండ్ లో తగ్గిపోయింది సార్. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డివైన్ లైట్ చాలా ఎనర్జెటిక్ గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగా అనిపించింది నాకేమో. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇవాళ. అసలు ఈ సెక్షన్ తొందరగానే అయిపోయిందో లేదా ఉన్నారా అనేటట్టు అనిపించింది సార్.
ఇక్కడ కూర్చోయింటే అలాగే అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రోజు రోజుకి హీల్ చేస్తుంటే మాలో మాకే తెలియకుండా ఏదో ఒక హ్యాపీనెస్ కూడా లోపల నుంచి బయటికి ఎలా వస్తుందంటే కొన్ని కొన్ని ఎవరి ద్వారా విషయాలు కనిపించిన వాళ్ళు మాట్లాడే విషయాలు బట్టి మాకు కూడా అవి అప్పుడప్పుడు అవుతుంటాయి అన్నట్టు అనిపిస్తుంది సార్. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నాకు జరిగే కొన్ని అప్పుడప్పుడు మిరాకిల్స్ అంటే ఎవరి ద్వారా నేను అనుకున్న వెంటనే వేరే వాళ్ళ నోటి నుంచి వస్తా ఉంటాయి సార్. అలాగ అనిపిస్తుంది. అది రియల్ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాంటి థాట్స్ గాని మాకు ఇలాగ వచ్చే థాట్స్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓంకారమయ చెప్తూ చెప్తూ మంచి ఒక ఫీల్ వచ్చింది సార్ ఇవాళైతే. ఏదో తెలీదు కానీ గుడ్‌నెస్ ఫీలింగ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను సార్. ఆ ఓంకారంలో మీరు చెప్పేటప్పుడు. ఆ ఫీలింగ్ ఎలా ఉండేదంటే ఏదో నాకు కొత్త కొత్తగా ఏదో కొన్ని కొన్ని విషయాలు కొత్తగా కనిపించినట్టు, కొంతమంది కొత్తగా అనిపించినట్టు అలాగ అనిపిస్తుంది సార్ ఓంకారం చేస్తుంటే. చాలా హ్యాపీగా వచ్చింది ఇవాళ. అది నేను ఈరోజు ఇలాగ నాకు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. యాన్సిస్టర్ సీలింగ్‌లోన ఇవాళ అమ్మ, నాన్న బ్లెస్సింగ్ వచ్చి తర్వాత మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్. అది ఎందుకో మళ్ళా లాస్ట్‌లో మీరు చెప్తూ ఉంటే అక్కడ ఎక్కడోక నిజంగంటే అది హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను సార్. నాకు మాత్రం యాన్సిస్టర్ సీలింగ్ వచ్చినప్పుడు మాత్రం ముక్కోటి లాస్ట్‌లో పితృదేవతల్లాగా వచ్చినప్పుడు అక్కడ థాట్ ఏమొస్తుందంటే వాళ్ళంతా హీల్ అవుతున్నట్టే అనిపిస్తుంది సార్ నాకైతే. చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మనకి కనిపియకున్నా గూడా వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే అది గ్రేటే గదా సార్ వాళ్ళు గూడా. అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ మేము మళ్ళీ వాళ్ళని బ్లెస్సింగ్ అడుగుతూ మా కోరికలు తీరుస్తున్నందుకు అది గూడా ఒక విషయంలో గ్రేటే అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ యాన్సిస్టర్స్ హీలింగ్ అన్ని ఒకే దాంట్లో ఒకే సెక్షన్‌లో వస్తున్నందుకు టోటల్ మా లైఫ్, బాడీ ఆఫ్ లైఫ్ విత్ ఔట్ ఆఫ్ లైఫ్ కూడా చేంజ్ అయితున్నట్టు, మాకి మేమే చేంజ్ చేసుకున్నట్టు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకైతే. ఎందుకంటే ఒక గురువుగారి దగ్గర ఇన్ని విషయాలు మేము దాచుకున్నందుకు, ఇన్ని మీరు బయటికి చెప్తున్నందుకు మేము కూడా సో, సో హ్యాపీ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇలా చేస్తున్నందుకు మేమెప్పుడు మీ రుణంలోనే ఉంటాం మేము. అలాగుంటుంది సార్. చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక ఒక్క విషయానికి గూడా మాకు అంత స్పష్టంగా ఒక విషయంకి ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని ఇంత స్పష్టంగా హీల్ చేస్తున్నారు కదా! అది చాలా హ్యాపీగా ఉంటుంది సార్. యూనివర్స్ మీకు ఇంకా చాలా బ్లెస్సింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేనైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్‌లోకెళ్ళినప్పుడు నేను అనుకునేది ఒక్కటే సార్. నేను కూడా ఇంకోసారి వాటర్ ఫాల్‌కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాను సార్. ఎప్పుడు వాటర్ ఫాల్స్ వచ్చినా అది విజన్ మాత్రం కంపల్సరీ వస్తుంటుంది సార్. అలా చీటీ వేసినప్పుడు రాసింది వెంటనే వేసినప్పుడు వాటర్ కూడా ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటే అది కూడా ఒక బ్లెస్సింగ్. వాటర్ వాటర్ కూడా అంత బ్లెస్ చేస్తున్నట్టు, ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది సార్ ఇక్కడైతే. ఫుల్ ఆఫ్ ఎంజాయ్ వాటర్‌లో. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో బావిలో ఒకటి గచ్చులాగా కట్టేసి వాటర్ నింపి పైప్ పెట్టేవాళ్ళు. సో, వెళ్ళిపోతూ ఉండేది వాటర్ మాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుండేది. అప్పుడు మేమంతా మా అన్న వాళ్ళు, మా బ్రదర్స్ అంతా అన్న వాళ్ళందరూ అక్కడ నీళ్ళలో చాలా ఆటలాడాము. అది నాకు ఇప్పటికి మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు వాటర్ ఫాల్సే గుర్తొచ్చేది. కానీ ఇవాళ నాకు చిన్నప్పుడు ఆటాడింది అంతా గుర్తొచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అక్కడ. అక్కడ స్నానానికి బట్టలు వాష్ చేసుకోవడానికి, తర్వాత పైప్‌లైన్ వేసి మేము వాటర్ ఫిల్ చేసేదానికి. మా మామ వాళ్ళందరూ ఇంత పని చేస్తారు ఎందుకు లేవండి ఇంటికెళ్ళండి అనేవాళ్ళు. ఆ పనిలో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ మళ్ళీ అది గుర్తొచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ వాటర్ ఫాల్స్‌లో. చాలా హ్యాపీనెస్ ఉంది సార్. చాలా మనీ కౌంటింగ్ చేసేసి నా గోల్ రీచ్ అయ్యాను సార్. నా గోల్‌కి దగ్గరగా నేను అనుకున్న విజన్‌తో రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా జరగడానికి కారణం మీరే. కంపల్సరీ నేనది ఎప్పటికి చెప్తాను. ఇప్పుడు కూడా ఇంకా 2 డేస్ టైమ్ ఉంది నాకు. అది మెన్షన్ చేయడానికి. నిన్న వరకు నాకు అది వాళ్ళతో కొంచెం నాన్న వాళ్ళంతా కొంచెం ఏదో ఇష్యూ వచ్చిందని చెప్పారు. నేనిక్కడ సెక్షన్‌లో కూర్చొని అది కూడా విజువలైజేషన్ చేశాను. అది నిన్న కూడా క్లియర్ అయిపోయింది. ఫోను చేసి చెప్పారు. వెరీ గుడ్. "ఎటువంటిది ఏమీ లేదు. హాయిగా తీసేసుకో నువ్వు" అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది.
దాంతో పాటు ఇంకొకటి కూడా ఒక మెన్షన్ చేశారు వాళ్ళు కూడా. మీకు ఇలా ఉండాలి, ఇలా ఉండండి అంటే, అంటే నేను ఆలోచించేది ఒకటైతే వాళ్ళు కూడా చెప్పేది ఇంకొక రూపంలో నేను అన్నాను కదా సార్. నా నా థాట్స్‌కి వాళ్ళ థాట్స్‌కి సింక్ అయ్యి ఒక థాట్ లాగా వచ్చేసింది. నాకది హ్యాపీగా అనిపిస్తుంటుంది సార్. ఎన్నో విషయాలు ఇలా జరిగాయి. కానీ ఎప్పటికప్పటికి నేను దాంతో పాటు మీకు ఎప్పుడు థాంక్ యూ గురుగారు, థాంక్ యూ గురుగారు. వాళ్ళు చెప్పిన ఫోన్ పెట్టిన వెంటనే మీ స్క్రీన్ కనిపిస్తే థాంక్ యూ సార్ అని చెప్తుంటాను నేనైతే. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది సార్. ఎందుకంటే మాకొక గురువు దొరికినందుకు, మేమొకరిని నమ్మి శరణాగతి అయినందుకు, ఆ యూనివర్స్ మాకెప్పుడు ఇలాగే హెల్ప్ చేస్తుంది సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నిన్న నాకు గిఫ్ట్ పంపినందుకు కూడా చాలా థాంక్ యూ సో మచ్ సార్. పిల్లలకి లాకెట్స్ కూడా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను ఫస్ట్ సరోజమ్మ గారు తీసుకున్న తర్వాత విజయలక్ష్మి గారు తీసుకున్నారని నేను ఏం ఫీల్ కాలేదు. కానీ నేను కూడా తీసుకుంటానని నాకొచ్చింది థాట్ కూడా. అయినా నేను మళ్ళా నా బర్త్‌డేలోగా వస్తుందా అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ వచ్చేసింది. మీరలా నేను చెప్పాను కదా సార్. నా సిస్టమ్స్ ఎప్పుడైనా ఒకసారి కన్వర్ట్ అయితే అది ఖచ్చితంగా అప్పుడు అందరికి ఉంటదంటారు గదా! ఆ థాట్‌లో పాజిటివ్ థాట్స్ చేస్తే మనకు గూడా పాజిటివ్ అన్నట్టు, ఆ థాట్స్ చేశాను కరెక్ట్ గానే రీచ్ అయ్యాను. అక్కడ మీరు చెప్పినట్టే నాకు కరెక్ట్ గానే వచ్చింది. థాంక్ యూ సార్. ఇదో చూపిస్తారు చీరని. ఉన్నారు వాళ్ళెవరో. మీ విషెస్ కూడా అలాగే పెట్టేసి నైట్ చూసారు మా ఆయన. నేను నేను చూపియలేదు. అమ్మాయి చూపించిందంట. చూసింది సార్ గిఫ్ట్ పంపారు మమ్మీకి. చూడు డాడీ పాప అని చూపించారంట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. థాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా గిఫ్ట్ పంపిస్తే మా ఆయన చాలా హ్యాపీగా అనుకున్నారు. వాళ్ళైతే ఏంటిది ఇంత పెద్ద గిఫ్ట్ అన్నారు లేచిన తర్వాత. సార్ బ్లెస్సింగ్ మాకంతా అని చెప్పాను నేను. బాగుంది, కలర్ కూడా బాగుంది. బ్లూ కలర్. నేను అనుకున్నాను పింక్. చెప్పినందుకు సార్ అదే కాంబినేషన్ లోనే పంపించారు. బాగుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. సో మీ బర్త్‌డేకి పట్టు చీర 2 రోజుల ముందు వచ్చేసింది. పట్టు చీర విత్ డాలర్స్ నేను నా ఫస్ట్ అనుకోవడం అంటే ఈ మామూలుగా ఇచ్చేస్తా ఏదైనా కొనియడం మామూలే కదా సార్ పిల్లలకి. దాంట్లో నాకు ఈసారి లాకెట్స్ కొనివ్వడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వెరీ గుడ్. ఈ మీరన్నారు ఫస్ట్ మనకు మనం చేసుకుంటేనే హ్యాపీనెస్ అన్నారు కదా! అది రియల్‌గా మీరు చెప్పిందే 100కి 1000% కరెక్ట్. మీరన్నందుకు అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక్కొక్కరి రకంగా అనుకుంటాం మనము. చేద్దాంలే, చూద్దాంలే అని అనిపిస్తుంది మనసు గాని సార్, మీరు చెప్పింది మటుకు కరెక్ట్ 100% కరెక్ట్ సార్. ఎందుకంటే మేమనుకున్నందుకు మేమనుకోని మీరు మమ్మల్ని ఇలా హీల్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మాయి అయితే మమ్మీ సార్ పంపారు. చాలా హ్యాపీగా ఉంది. సూపర్ మమ్మీ అని చెప్పగా నిన్న మాట్లాడుతుంటే అన్ని నా కలర్సే కొట్టేసింది మా మమ్మీ అంటుంటది ఇది. నేనన్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెప్పాను ఇలా సార్‌కి లాకెట్స్ కాల్ చేసి చెప్పాను. సార్ ఇలా సారీ పంపారు. గురువుగారు నాకు ఈ లాకెట్స్ కూడా పంపారని. సరే హ్యాపీ. చాలా హ్యాపీగా ఉండప్పా నేను. మీ సార్ బ్లెస్సింగ్ ఎప్పుడు నీకుంటే తను కూడా అంటుంటారు ఎప్పుడైనా. తనకి మొన్న రూ. 100 555 నోట్ వస్తే ఎప్పుడు తను కూడా చూసేవాళ్ళు కాదు. ఏదైనా నంబర్స్ కనిపిస్తాయి సార్. ఈ మా అమ్మాయి ఉంటుంది గదా! ఎక్కడైనా వాళ్ళ నాన్న జతలో వెళ్ళినప్పుడు నోట్స్ చూస్తుంది తను. తనకి నేను రాసే కొన్ని ఎక్కడైనా కొటేషన్స్ రాసి పెడతా ఉంటాను. అప్పుడప్పుడు చూసి తను కూడా కన్వర్ట్ అవుతుంది. దీనికి సిక్ అవుతుంది తను కూడా. ఎక్కడైనా నంబర్స్ కనిపిస్తే కూడా ఈ నంబర్ కనిపించిందని వచ్చేసి చెప్తుంది తను. అలా 555 నోట్ ఒకటి తెచ్చిచ్చారు నిన్న. అక్కడ వచ్చేసి రూ. 100 నోటు 555. తనకి నాకు నాకు తెచ్చి మొత్తానికి చూపిస్తారు. ఇలా నోట్ వచ్చింది తీసుకో అని. ఇచ్చేస్తారు. కంపల్సరీ ఇచ్చేస్తారు. పెట్టుకో ఇది యూజ్ చేసుకో అని. అన్నీ మళ్ళా ఏంజెల్ నంబర్స్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ ఏమో కదా సార్. సెకండ్ నోట్ ఏమో అనుకుంటాను. నేనప్పుడు అనుకున్నాను. ఇస్తే మటుకు రారు అని అప్పుడు నాకప్పుడు మళ్ళీ థాట్ రిలీజ్ అయింది.
అంటే ఏంజిల్ నంబర్స్ మనం పెట్టుకోవడం కాదు. అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటే మళ్ళీ తిరిగి వస్తుంటాయని చెప్పారు ఒకసారి. మాది కూడా రియాలిటీలోకి వచ్చాను సార్ నేను కూడా. డిసైడ్ అయ్యాను. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అన్నట్టు. చాలా హ్యాపీగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఆల్రెడీ మీరు మీ హస్బెండ్ కనుగొనమని తీసుకున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ కనుగొనమని కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంది మీరు. కష్టపడి సంపాదించేది ఆయన. కాబట్టి మీకు ఎటువంటి నెగెటివ్ రాకూడదు. మీరు ఫాస్ట్‌గా సక్సెస్ అవ్వాలి. కాబట్టి మీకు కనుగొనమాలు కంపల్సరీ. అలాగే మీ పిల్లలు మీరంతా కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళు అన్ని రకాల సక్సెస్ అవ్వాలి. వాళ్ళకి గుర్తింపు రావాలంటే వాళ్ళకి లాకెట్స్ కంపల్సరీ. కాబట్టి అవి వాళ్ళకి వచ్చేస్తుంది. మీరు హ్యాపీ ఫీల్ అవ్వండి. ఈ కొత్త సంవత్సరం నుంచి ఎవ్రీ మంత్ అంటే మీ ప్రదీప్ బర్త్‌డేకి, ప్రదీప్ పెళ్లి రోజుకి నేను అలా పట్టు చీరలు పంపిస్తాను. ఇంట్లో కూడా మీ హస్బెండ్ కొంటారు. అప్పుడు ప్రదీప్ బర్త్‌డే 2 చీరలు వస్తాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునా? మీ పిల్లలు స్కూల్‌కెళ్తే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఈ హీలింగ్ సెషన్ మీరు అటెండ్ అయితే మీ యంగ్‌స్టర్స్ అంత హ్యాపీ ఫీల్ అవుతారు. వీళ్ళు డెవలప్ అవుతున్నారు, వీళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళు డెవలప్ అవుతున్నారు. వాళ్ళు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. మనం అనుకుంటాం నా ఏజ్ 30, నా ఏజ్ 40 అని. కాదు. మన యాంగ్‌స్టర్‌కి ఎప్పుడు కూడా మనం చిన్న పిల్లలతో సమానం. వాళ్ళు ఎప్పుడు మన చిన్నపిల్లలా చూస్తారు. మనల్ని హగ్ చేసుకుంటారు, మన భుజం తడతారు, బ్లెస్సింగ్ ఇస్తారు. అలాగే ముక్కోటి జాతరలు కూడా. మనకు ఇష్టమైన దేవుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. కానీ ముక్కోటి జాతరలు మనం ఆహ్వానించడం వల్ల అందరి బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. బ్రహ్మముహూర్తం లేసి ఇంత పాజిటివ్ ఉండడం వల్ల అన్ని మీకు సక్సెస్ అవుతాయి. అది కూడా ఒక ప్లస్ సో, పాయింటే సార్. నేను సక్సెస్ అవ్వడం కాదు, నాతో పాటు అందరూ సక్సెస్ అవ్వాలి. నన్ను నమ్ముకుని ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయడం నా బాధ్యత. అది నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ ప్రపంచంలో మీకు ఏది కావాలో మీకు ఆధారకు వస్తది. మీరు నమ్మాలి. నమ్మితే వెంటనే వస్తది. నమ్మకపోతే లేట్‌గా వస్తది. కానీ వస్తది. ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత మ్యారేజ్ అవ్వడం ఎంత కామనో, మనం ఈ జన్మ తీసుకున్నాక మన కోరికలు నెరవేరడం కూడా అంతే కామన్. మనం ఏమనుకుంటామంటే నాకు వస్తాదో, నాకు రాదో, నాకు అర్హత ఉందో లేదో అనుకుంటాం. అవేం కాదు. ఎప్పుడైతే మీరు యాంగ్‌స్టర్ హీలింగ్ అటెండ్ అయ్యారో, మీకు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మంచి మంచి విషయాలు గుర్తొస్తాయి. చెడ్డవి కాదు. చెడువి అంటే ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. మీకు గుర్తుండవు. మంచివన్నీ గుర్తొస్తాయి. అలాగే మీ చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలు, ఎప్పుడు అనుకున్న కోరికలు, ఇప్పుడు మీకు అనుకున్న కోరికలన్నీ కూడా మీకు విజన్ రూపంలో కనిపిస్తాయి. అవన్నీ మిరర్ బుక్‌లో రాసుకొని డేట్ ఏసుకోండి. అది ఖచ్చితంగా నెరవేరుతది. మీరు గట్టిగా నమ్మితే రేపే నెరవేరొచ్చు. లేదంటే 2, 3 రోజులు నెరవేరొచ్చు. కానీ నెరవేరుతది. కాబట్టి అది ఎప్పుడు నెరవేరుతుందో నెరవేరే డేట్ కూడా ఏసుకోండి. హ్యాపీ ఫీల్ అవ్వండి. అంతే అయిపోద్ది. అన్నీ రాసుకోవడం వల్ల మీకు నాకిన్ని కోరికలు ఉన్నాయా అనిపిస్తది. అన్నీ తీరింది ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తది. వీటితో పాటు ఈ హోలీ నుంచి చెప్పాను మీకు. షార్ట్ గోల్ పెట్టుకోమని. షార్ట్ గోల్ అంటే మనం ఉదయం పెట్టుకుని సాయంత్రం అయిపోవాలి. ఎన్నో చిన్న చిన్న గోల్‌లు ఉంటాయి కదా! ఈరోజు నేను బిర్యానీ తినాలని, ఈరోజు నేను షాపింగ్ చేయాలని, ఈరోజే కొనుక్కోవాలని అలా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. అది ఎవరికీ చెప్పొద్దు. నాకు కూడా చెప్పొద్దు. సెషన్ అటెండ్ అయ్యే ముందు సెషన్‌లో కూర్చున్న వెంటనే ఈరోజు సాయంత్రం లోపు నాకు ఇది కావాలి అనుకోండి. నమ్మండి. అది ఏదైనా వస్తది. ఎలాగైనా సరే వస్తది. పెద్దయి కాదు చిన్న చిన్నవి పెట్టుకోండి. ఆ ప్రతి కోరిక నెరవేరిపోతే మీ మీద మీకు నమ్మకం పెరిగి ధైర్యం వస్తుంటది. ఈరోజు సాయంత్రం మీకు సపోజ్ ఈరోజు సాయంత్రంలో మీకు ఆహ్, మీకేదన్నా ఒక గిఫ్ట్ కావాలనుకోండి సపోజ్. కొత్త చెప్పులు కావాలనో, ఇంట్లో అద్దం కావాలో ఏదో కోరిక ఉంటది. చిన్న కోరిక. చిన్నది పెట్టుకోండి. ఆ సాయంత్రం మీరే కొనేస్తారు. లేదా మీ హస్బెండ్ గిఫ్ట్ ఇస్తారు. ఏదో నాకు వచ్చేస్తది. ఈరోజు రేపు ఉన్నది ఎల్లుండి పెట్టుకోండి. కానీ నెరవేరదాకా అది వదలొద్దు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు. పట్టి విడుచుడు కంటే పరిచొచ్చుడు మేలే విశ్వదాభిరామ వినురవేమ. అవునా? చిన్నది పెట్టుకోండి. అయిపోద్ది. ఈరోజే అయిపోయిందనుకో, నెక్స్ట్ మళ్ళీ వేరేది పెట్టుకోండి. అసలు మీరు యూనివర్స్‌కి గ్యాప్ ఇవ్వద్దు. ఓకే. పిల్లలు మనం తీసుకొని షాపింగ్ చేసి బొమ్మ కొంటాం. ఆగుతారా? ఇంకోటి చూపిస్తారు. సో, మనం యూనివర్స్ దృష్టిలో చిన్న పిల్లలమే. కాబట్టి షార్ట్ గోల్స్ పెట్టుకోండి. అప్పుడు ఈజీగా అయిపోతాయి. మీకు కావచ్చు, మీ హస్బెండ్‌కి కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు. మీ అమ్మగారికి కావచ్చు, మీ ఎవరికైనా సరే. మీరు పెట్టుకోండి. నేను ఇది ఇవ్వాలి, అది చేయాలనుకోండి. అయిపోద్ది. ఈరోజు చెప్పారు రేపు రోజు కూడా మీరు పెట్టుకోవాలి. నిన్న ఎవ్రీడే అలా పెట్టుకోవాలి. చెప్పారు కదా! మొన్న ఆయన డ్యూటీకెళ్లారు. కరెక్ట్ 1000 రూపీస్ కూడా కాలేదు. వాపస్ వచ్చేసారు. ఇంటికి రిటర్న్ వచ్చేసారు. 500, 600 ఏమో అయింది. ఎర్నింగ్ వచ్చేసారు. నేను అనుకున్నాను నిన్న.
తనకి ఎర్నింగ్ బాగా జరగాలి అని అనుకుంటున్నాను. నిన్న మార్నింగ్ మీ సెక్షన్ అయిన తర్వాత స్టార్ట్ గోల్ పెట్టండి అన్నారు కదా! నేను తన మీద పెట్టాను. ఎందుకంటే తన ఎర్నింగ్ కాన్సెప్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ నాకు తన ఎర్నింగ్ నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను తన మీద పెట్టాను ఎర్నింగ్. ఇద్దరికి 2000 పెట్టుకోవాలండి. ఆయనదే మీది మీదే. 2500 వరకు నేను పెట్టాను. తను 11 దాకా నేను మీ కొరియర్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చెప్పాను. ఇలా అని చెప్పినప్పుడు అడిగాను ఎర్నింగ్ అయిందా అని. 2000 అయ్యింది అన్నారు. నాకు అప్పుడు హ్యాపీ అనిపించింది. వెరీ గుడ్. ప్లీజ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అది పెంచుకోండి. నెక్స్ట్ టైం పెంచుకోండి. అలాగా 2000 రేపు 3000 పెట్టుకుంటే 4000 మీరు నమ్మాలి. మీరు నమ్మితే 2000 కాదు 20 lakhs కూడా వస్తాయి. 20 crores కూడా వస్తాయి. నమ్మాలి. కాకపోతే మా సబ్‌కాన్షియస్ మైండ్ అంత నమ్మదు కాబట్టి ముందు చిన్న చిన్నవి పెట్టుకోండి. చిన్న చిన్నవి అయిపోతుంటే మీకు తెలియని ధైర్యం మీకు వస్తది. నాకు ఇది జరుగుతాయి కదా మిరాకిల్స్ అని చెప్పి. అప్పుడు పెద్దవి పెట్టుకుందురుగా. షార్ట్ గోల్ మాత్రం మానడానికి వీల్లేదు. ప్రతి రోజు ఏదో చిన్న గోల్ పెట్టుకోవాలి. రేపిస్తది, రేపు రేపిస్తది. సపోజ్ మీ హస్బెండ్‌కి మీరు ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. ఈరోజు సాయంత్రం ఇవ్వాలనుకోండి. మీకు ఏదో డబ్బులొస్తాయి. మీరు లేకపోయిన డబ్బులు ఆ టైంకి డబ్బులొస్తాయి. పోనీ మీ అబ్బాయికి ఏదో కొనాలనుకున్నారు సైకిల్ ఏదో. డిసైడ్ అయిపోండి. ఈరోజు సాయంత్రం మా అబ్బాయికి సైకిల్ కొనాలి. ఈరోజు సాయంత్రం లోపే. రేపు కాదు. ఈరోజు సాయంత్రం మా అబ్బాయికి సైకిల్ కొనాలని చెప్పండి. అయిపోద్ది. ఈరోజు రేపు కొనండి. రేపొద్దు ఎల్లుండి అనండి. అయిపోద్ది. లేదా మా అమ్మాయికి చిన్న నాకు రింగ్ అనుకోండి. అయిపోద్ది. మీరు నమ్మితేనే అవుతది. మీరు నమ్మాలి. నేను కొనగలను అనుకోండి. నా కోరిక నెరవేరుతుంది అనుకోండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుందంటే ఆల్రెడీ 6 months అయిపోయింది మీరు హీలింగ్ సెషన్‌లోకి వచ్చి. కాబట్టి మీకు ఇప్పుడు ఇంకా ఫాస్ట్‌గా అవుతది ఏదైనా సరే. ఈరోజు పెట్టుకోండి. అన్నీ అవుతాయి. అది అయిన తర్వాత అప్పుడు గుడ్ న్యూస్ షేర్ చేయండి. అయ్యేంత వరకు మీరు ఏ పెట్టుకుని ఎవరికి చెప్పకూడదు. మీ హస్బెండ్‌కి కానీ మీరు ఎవరికి చెప్పకూడదు. మీరు మాత్రం మనసులో పెట్టుకోవాలి. నాకు కూడా చెప్పకూడదు. మీకు యూనివర్స్‌కి మాత్రం తెలియాలి. అయ్యాక అందరికి చెప్పండి. ఓకేనా? అయిపోతుంది. ఈరోజు కూడా పెట్టుకోండి. ప్రతిరోజు ఇది మీకు డ్యూటీ. ఇదొక మీకు హోంవర్క్. ఒకటోటి అన్నీ నెరవేరిపోతుంటాయి. ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నది లాస్ట్‌లో విజువలైజ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఈ మంత్ మీ గోల్ విజువలైజ్ చేసుకోండి. తర్వాత ఈ 1 year గోల్ విజువలైజ్ చేసుకోండి. లాస్ట్‌లో ఈ రోజు గోల్ విజువలైజ్ చేసుకోండి. మీ లెక్క బాగుంటే మూడోసారి నెరవేరిపోతాయి. లేదంటే వాడు ముందు అడగరు. కానీ అన్నీ నెరవేరుతాయి. వదలడానికి వీల్లేదు నెరవేరేదాకా. అది ఏదైనా సరే. ఓకేనా? హార్ట్‌ఫుల్ చేయండి ఖచ్చితంగా వస్తది. రోజు పెట్టుకోండి. గుడ్ న్యూస్‌తో నాకు రేపు షేర్ చేయండి. ఓకే? థాంక్ యూ. థాంక్ యూ. సార్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కదండి బాబుది. హ్మ్. హాల్ టికెట్ రేపటి నుంచి ఎగ్జామ్. హాల్ టికెట్ పెట్టండి నాకు. హాల్ టికెట్ పెట్టుకుంటారా? మీ బాబుది లేటెస్ట్ ఫోటో పంపండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ హస్బెండ్‌కి మీ ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో అందరికి కూడా చెప్పండి. రేపు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ పిల్లలు ఎక్కడ కనపడినా సరే వాళ్ళని డ్రాప్ చేయమనండి స్కూల్ దగ్గర. చాలా మంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ డ్రాప్ చేస్తారు. కొంతమంది ఆటో కొంతమంది బస్సు వెళ్తారు. కానీ అందరి కాలం కుదరదు. సింగిల్ ఎలిజిబుల్ అంటారు. వాళ్ళు ఎక్కడ కనపడినా సరే మీరు హ్యాపీగా మీ పనులు మానుకొని సరే వాళ్ళు డ్రాప్ చేయండి. నా శిష్యులందరూ కూడా నేను అదే చెప్పాను నేను. మీ 10th క్లాస్ పిల్లలు ఎవరు కనపడినా సరే మండే నుంచి మీరు కంపల్సరీ వాళ్ళు ఎక్కించుకొని డ్రాప్ చేయండి. మీకు ఎన్ని పనులు ఆపేయండి. ఆఫీస్ 1 hour లేట్‌గా పర్లేదు. ఒకవేళ మీరు మానేసిన ఇబ్బంది లేదు. ఆళ్ళకి 10th క్లాస్ అంటే ఆళ్ళకి లైఫ్ అది. ఆ హెల్ప్ చేయండి వాళ్ళకి. యూనివర్స్ బ్లెస్సింగ్ మీకు వస్తాయని చెప్పాను. సో మీరు కూడా మీ ఇంట్లో మీ హస్బెండ్‌కి, మీ బ్రదర్స్‌కి మీకు తెలిసిన మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చెప్పండి. మ్యాప్ స్టాఫ్‌కి. 10th క్లాస్ పిల్లలు ఎవరు కనపడినా సరే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ స్కూల్‌లో డ్రాప్ చేయమని చెప్పండి. ఆ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. వేరే వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తే మన పిల్లలకి వేరే రకంగా హెల్ప్ అవుతుంది. ఎవరి పిల్లలైనా ఒకటే. మీ పిల్లలైనా, నా పిల్ల ఎవరి పిల్లలు ఒకటే. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.